ఫ్రెండ్స్ ఫైనల్లీ వన్ ప్లస్ నాట్ CE4 5G మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ వీడియోలో ఈ మొబైల్ యొక్క ఓవర్వ్యూ అయితే చూద్దాం. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.63 GHz అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ 4 nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్స్ వచ్చేసి Adreno 720 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ మొబైల్ మనకి LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఈ మొబైల్ యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 120Hz 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి 1 బిలియన్ కలర్స్తో అయితే వస్తుంది. సో మీకు డిస్ప్లే వైబ్రెంట్గా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ సాచురేషన్ లెవెల్స్ అన్ని హై ఉంటాయి. మీకు పిక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు డిస్ప్లేలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా LYT600 CMOS ఇమేజ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ రిమైనింగ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. యాజ్ యూజువల్ మనకి ఫ్రంట్ ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. ఈ కెమెరా సెన్సార్ మనకి మిడ్ రేంజ్ కెమెరా అని చెప్పొచ్చు. సో కెమెరా అయితే ఎక్సలెంట్ అని చెప్పలేము, యావరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనం 4K 30 FPS అండ్ 4K 60 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 కాబట్టి మీకు ఈ ప్రాసెసర్ 888 రేంజ్లో అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5500 mAh బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. అండ్ 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీకు 0 to 100% 30 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో బ్యాటరీ విషయంలో కానీ ఛార్జింగ్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెవీగా యూజ్ చేసిన మీకు ఛార్జింగ్ అయితే ఆగుతుంది అండ్ స్పీడ్గా అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ మొబైల్లో 1 TB వరకు మనం మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 8 GB ర్యామ్తో అయితే స్టార్ట్ అవుతుంది. 8 GB ర్యామ్ 128 GB మోడల్ అయితే బేస్ వేరియంట్ లాగా అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. మేబీ 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్కి ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్లో మనకి ఆక్వా టచ్ టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే నార్మల్గా వేరే ఏ మొబైల్స్లో అయినా వాటర్ డ్రాప్స్ కానీ రెయిన్ డ్రాప్స్ కానీ పడితే మనం ఒక ప్లేస్లో టచ్ చేస్తే అది ఇంకొక ప్లేస్లో టచ్ అయితే అవుతూ ఉంటుంది. సో టచ్ స్క్రీన్ అనేది అంత యాక్యురేట్గా పనిచేయదు. సో ఈ ఆక్వా టెక్నాలజీ ఉండడం వల్ల మన స్క్రీన్ పైన రెయిన్ డ్రాప్స్ ఉన్నా లేకపోతే వాటర్ డ్రాప్స్ ఉన్నా టచ్ అనేది యాక్యురేట్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది కాబట్టి ఈ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఆటో పిక్సెలేట్ 2.0 అని అండ్ స్మార్ట్ కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే ఫైల్ డాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 24,999 రూపాయలు అయితే పెట్టారు. 25,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదా అని అంటే ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. ఇందులో మంచి డిస్ప్లే ఉంది, మంచి బ్యాటరీ ఉంది, దానికి సెట్ అయ్యేటట్టు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఎక్సెప్ట్ కెమెరా అనమాట. సో ఈ కెమెరా మాకు యావరేజ్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. సో 25,000 రూపాయలకి వన్ ప్లస్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ వన్ ప్లస్లో మంచి OS ఉంటుంది అండ్ బ్లోట్వేర్ కూడా తక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ బాగుంటాయి అండ్ అలాగే వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ కూడా తొందరగా తగ్గిపోదు అనమాట. సో ఈ మొబైల్ 25,000కి అయితే బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్లో మంచి హ్యాప్టిక్స్ అయితే ఉంటాయి. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. సో వన్ ప్లస్ బ్రాండింగ్ నుండి 25,000 లోపు ఎవరైతే ఒక మంచి మొబైల్ గురించి చూస్తున్నారో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఏ విషయంలో కూడా మాక్సిమం డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఈ వన్ ప్లస్ నాట్ CE4 5G మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి April 4th మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు అమెజాన్ నుండి కానీ OnePlus.com నుండి కానీ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఈ మొబైల్ ని ఫస్ట్ సేల్ లో పర్చేస్ చేస్తే OnePlus Buds 2R ఇయర్ ఫోన్స్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ సేల్ లో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఈ మొబైల్ చాలా తక్కువగా అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్స్ ప్రైజే మీకు 2,200 వరకు అయితే ఉంటుంది. సో ఈ ఇయర్ ఫోన్స్ తో కలిపి మీరు ఈ మొబైల్ ని 25,000కి తీసుకుంటే ఈ మొబైల్ మీకు 23,000 లోపే వచ్చినట్టు అవుతుంది. కాబట్టి సో మీరు ఫస్ట్ సేల్ లో కొనడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ OnePlus Nord CE4 5G మొబైల్ ఓవర్వ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.